మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? పూజలు చేసి తాయెత్తులు కట్టుకుంటే మంత్రి పదవి వరిస్తుందా అంటే అవుననే నమ్మి 57 లక్షలు మోసపోయారు ఓ ఎమ్మెల్యే. ఎక్కడో కాదు, వరంగల్ జిల్లాలోనే పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కోయదొర మాటలు నమ్మి అడ్డంగా బుక్కయ్యారు. పూజలు చేస్తే మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని ఇద్దరు కోయదొరలు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను నమ్మించారు. పూజల పేరుతో హడావిడి చేశారు. వారి మాటలు నమ్మిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు 57 లక్షలు చదివించుకున్నారు. ఆ డబ్బుతో కోయదొరలు మాయమైపోయారు. మోసపోయామని గుర్తించిన ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే ఆయన మాత్రం మంత్రి పదవి కోసం తాను కోయ పూజార్లకు డబ్బులు ఇవ్వటం లేదన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన కాలమిది. కానీ కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం కోయదొరల్ని నమ్మి నట్టేటా మునుగుతున్నారు. ధర్మారెడ్డి కుటుంబం ఇలాగే మోసపోయింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. నిందితులను పట్టుకునే వరకు వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోసపోయిన ఎమ్మెల్యే మాత్రం రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకుండా బంధువులతో ఫిర్యాదు చేయించారు. డబ్బులు తీసుకున్న కోయదొరలు వేరే చోటికి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీరిద్దరూ పాత నేరస్తులా లేదా ఇక్కడే తొలిసారిగా ఈ సంఘటనకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కోయదొరలు పూజల పేరుతో తన కుటుంబాన్ని మోసం చేసిన మాట వాస్తవమే అంటున్నారు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి. అయితే ఈ పూజలు మంత్రి పదవి కోసమే అన్న వార్తల్ని ఆయన ఖండించారు. విషయం తెలిసి తానే వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు. తనకు అసలు మంత్రి పదవిపై ఆశే లేదంటున్న ధర్మారెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. వివాదంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాస్త ఇరుక్కున్నాడు కనిపిస్తుంది. దీనిపై మరింత మనకు వివరించేందుకు ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నేను నుంచి వార్తలు వస్తున్నాయి, మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూజ నిర్వహించారని, కోయదొరలకు లక్షలు ఇచ్చారని ఒక వివాదం అయితే చెలవుతుంది. వార్తలు కూడా దావనంలో వ్యాపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉంది దీనిలో? అది మంత్రి పదవి కొరకు అనేది అవాస్తవం. కోయదొరలు అనేవాళ్ళు ఓ రోజు మా ఇంటికి రావడం వాస్తవం. చాలామంది కార్యకర్తలు, చాలామంది మా దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు నేను కార్యకర్తలతో డిస్కస్ చేసినాడే వచ్చి వాళ్ళ భాషలో, కోయ భాషలో దొర అయ్యా మీరు ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడడం పబ్లిక్లోనే జరిగింది. తర్వాత ఇది వద్దని చెప్పి అందరి ముందే బలవంతంగా కూడా బయటికి పంపించడం జరిగింది. అట్లా 3-4 సార్లు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అడగడం జరిగింది, వాళ్ళు చేయడం జరిగింది. కానీ నేను ఎప్పుడు కూడా పూజలకు కానీ దానికి కానీ ఆస్కారం ఇవ్వలేదు, వాళ్ళతో నేను పూజలకు పోలేదు. తర్వాత ఏమైందంటే అసలు వాస్తవంగా ఏంటంటే సరే మనం లేని టైంలో మహిళలను, మా మిసెస్ కావచ్చు, మా పాపను కావచ్చు, మీరు ఇట్లా అట్లా అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ మాటలకు, గారడి మాటలకే కావచ్చు, లేకపోతే వాళ్ళ మోసపూరితమైన మాటలకు మోసపోయింది వాస్తవం. ఎట్లా మీరు అనుకుంటున్నారు? అంటే వాస్తవంగా మా అమ్మాయి కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, ప్లస్ ప్రెగ్నెంట్ తోటి ఉంటే మీకు కొడుకు పుడతాడు, నీకు ఇట్లా పుట్టియాలి, మేము ఒక చెట్ల మంది ఇస్తాం అది అని చెప్పి ఏదో చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు మోసపోయి ఇచ్చిండ్రు. దాన్ని ఆమె మళ్ళీ ఒక కంపెనీకి ఆమె ఎండి, ఆమె చెక్ పవర్ ఉంది కాబట్టి బ్యాంకులకి వెళ్ళి డ్రా చేసింది, సెల్ఫ్ డ్రా చేసి ఇవ్వడం జరిగింది. అది మోసం జరిగిందని మేము గుర్తించడం జరిగింది. మళ్ళీ వచ్చిన రోజు పట్టుకొని పోలీస్ స్టేషన్ ఇచ్చిన. అంటే కోయదొరలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మించే ప్రయత్నం చేశారు? మంత్రులు కానీ సీఎంల ఫోటోలు పెట్టుకుంటారు కదా? చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు, చాలామంది జనరల్గా మనం కూడా చాలామంది అయ్యగారు చెప్పిన పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు, రకరకాల ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సరే కోయదొరలతో అయితే మనం అది ఎప్పుడు కూడా మేము నమ్మలేదు. వాళ్ళ దగ్గర ఫోటోస్ ఉంటాయి కదా? వాళ్ళ దగ్గర ఉన్నాయి, చాలామంది మంత్రులు ఉన్నాయి, పాత మాజీ మంత్రులు, కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రులు ఉన్నాయి, తెలుగుదేశం గవర్నమెంట్లో మంత్రులు ఉన్నాయి, చాలామంది మన జిల్లాలో వాళ్ళవి కూడా ఉన్నాయి, అధికారులు కూడా ఉన్నాయి, ఉన్నతాధికారుల ఫోటోలు కూడా పెట్టి పూజలు చేసి ఇట్లా చేసినట్టు చేసి చూసి మీరు టెంప్ట్ అయ్యారా? అసలు నేను దాన్ని నమ్మలే నాకు సంబంధమే లేని ఇష్యూ, మనకు అది కాలేదు. ఈరోజు మనం ఇవన్నీ చూసి వాళ్ళ సెల్లల ఫోటోలు చూసి అవన్నీ చూసినాక మనం ఇదంతా ఉన్నాయని చెప్పి వాళ్ళు పట్టుకున్న రోజు ఇవన్నీ కనపడ్డాయి అన్నమాట. రైట్. ఆ కోయదొరలు ముంబైకి వెళ్ళడం, వారణాసికి వెళ్ళడం, అనేక రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ నుంచి మీకు నేరుగా ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేశారు. మీ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఫలానా దగ్గర మేము పూజ చేశాము, ఫలానా దగ్గర అన్నదానం చేశాము, ఇట్లాంటి కొన్ని అంశాలు మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అది మా పాపతోటి మాట్లాడింది వాస్తవం అట. పాపతోటి ఇట్లా మేము ఆడ పూజ చేయాలి, ఈడ పూజ చేయాలని ఇట్లా నమ్మిస్తేనే పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చింది. ఇచ్చి అది వాళ్ళు పోయి ఎక్కడి నుంచి వాళ్ళ కొరియర్స్ వాళ్ళు ఎవరో ఫోన్ చేసినని కూడా చెప్పింది పాప.
అది నాతోటి కాదు పాపతోటి వాళ్ళతో చేసింది. రైట్, మీకు మంత్రి పదవి ఆశ లేదు, అది నేను ఒప్పుకుంటాను. కానీ మీ కుటుంబ సభ్యులు, మీ మిస్సెస్ కానీ, లేకుంటే మీ కూతురు కానీ, మీ అల్లుడు కానీ, అంటే మా నాన్నకు మంత్రి పదవి వస్తే మాకు బాగుంటుంది అంటే ఇట్లా వాళ్ళు నమ్మే అవకాశం ఉంటుంది కదా? అసలు రియల్గా చెప్పాలంటే మా ఇంట్లోకి వెళ్ళి వచ్చిన వార్త కదా అది. కోయోళ్ళే ఎవరింటికి పోయినా నువ్వు ఎమ్మెల్యే అవుతావు, నువ్వు మంత్రి అవుతావు, నీకు ఈ యోగం ఉంది ఆ యోగం ఉంది అని చెప్పి రకరకాలుగా అన్న వర్డ్స్ మీరు విని మీరు క్రియేట్ చేస్తున్నారు, మీడియా క్రియేట్ చేస్తున్నారు. ఎట్లా వచ్చింది మరి? మీడియాలో ఎట్లా వచ్చింది? నిప్పులేదో పోరాదు కదా, మీడియాలో ఎలా వచ్చింది? వాళ్ళు చెప్పే భాష అది. వాళ్ళు ఇప్పుడు రేపు పోలీస్ స్టేషన్లో కూడా అడుగుతారు, వాళ్ళు లేనిపోయి చెప్తా ఉండొచ్చు. అట్లాంటిది మనకి ఎప్పుడు కూడా ఆశ లేదు. మీకు కూడా 2-3 సందర్భాలలో కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేగా మారినప్పుడు కూడా మంత్రి కొరకు పోయినా దాని కొరకు అట్లాంటిది ఏది లేదు. నాకు ఈ రోజు కూడా ఆశ లేదు. కోయదరకు 50 లక్షలు ఇచ్చారా మీరు? అంటే మీ కూతురు కానీ మీరు కానీ? అసలు అది తెలియకుండా జరిగింది. ఒకవేళ నేను ఇచ్చటోనైతే నేనెందుకు పోలీస్ స్టేషన్ పోతా? మీరు ఒకటి గ్రహించండి, నేనే ఇచ్చినట్టయితే నేనే పోలీస్ స్టేషన్కి ఎందుకు పోయి కేసు పెట్టిస్తా? నాకు తెలియకుండా జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ పెట్టి, అదే నేను ఇచ్చిండరే నాకు ఇచ్చిన పైసలు నువ్వు మోసం చేసావు, నాకు ఏమైనా అడుక్కుంటావు. నేను రెడ్ హ్యాండ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్ కేసులు నేనే అప్ప చెప్పినాం. రైట్, మీరు కాదు, మీకు ప్రమేయం లేదు, మీకు ఆశ లేదు. కానీ మీ కుటుంబ సభ్యులకు ఆశ ఉండొచ్చు కదా, ధర్మారెడ్డి గారు ఫలానా పొజిషన్లో ఉంటే బాగుంటుందని. సరే, వాళ్ళకి అట్లాంటి మాయమాటలు చెప్పడం వల్ల కదా ఈరోజు మోసపోయింది. ధర్మారెడ్డి గారు మీరు చాలా మెచ్యూరిటీ పొలిటీషియన్, చాలా సీనియర్ రాజకీయ నాయకులు. ఎందుకంటే దాదాపు 3 సార్లు పోటీ చేశారు, చాలా రాజకీయాలను కూడా చాలా దగ్గర నుండి చూశారు. కానీ ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కుటుంబం కావచ్చు, ఇలాంటి మాయమాటలకి, కోయదురుల మాటలకి, క్షుద్ర పూజలకి, తర్వాత ఇలాంటి మూఢనమ్మకాలకి ఎమ్మెల్యే కుటుంబం చాలా మూఢంగా నమ్మింది అనేది బయట అనుకుంటే ఎట్లా ఉంటుంది? అంటే ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఎట్లా ఫీల్ అవుతారు? ఎమ్మెల్యేగా నేను ఎవరిని మోసం చేయలే, ప్రజలను మోసం చేయలేదు. నేను మోసం, కానీ మీరు మోసపోయారు అంటున్నాను. అరే ఇంట్లో ఇప్పుడు ఒక కుటుంబం అనగా 10 మంది ఉంటాం. 10 మంది ఉన్నప్పుడు ఎవరో ఒకరు మోసపోయినప్పుడు కుటుంబ బాధ్యతగా నేను సరే దాన్ని సరిదిద్దుకోవడానికి ఏ విధంగా సరిదిద్దుకోవాలి, దాన్ని ఎట్లా చేయాలనే ఉద్దేశంగానే చట్టపరంగానైతే ఉంటుందని చెప్పే కదా నేను పోలీస్ స్టేషన్ పోయింది. రెండోది ఏంటంటే మీరు అంటున్నారు, మనం నిజంగా వాస్తవంగా పబ్లిక్ను మోసం చేసినప్పుడు, ఇదన్నీ చేసినప్పుడు మోసకారిగా మనం అనుకోవాలి. మోసం జరుగుతుంది, మంచిలను మోసపోతున్నారు. ఇవాళ మనమేముంది, ఎమ్మెల్యే అయినంత మాత్రం నేను కూడా ఒక సామాన్యునే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి ఎమ్మెల్యే కుటుంబం అయితే మోసపోయింది. తాను దీంట్లో దాని ప్రమేయం లేనప్పటికీ కానీ నా కుటుంబ సభ్యుల ప్రమేయం అయితే ఉంది, మోసం అయితే జరిగింది. ఆ మోసం నుంచి బయటపడేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్. ఎల్లుండి నుంచి ఎక్సైజ్ కార్యాలయంలో డ్రగ్స్ కేసులో ఉన్న సినీ ప్రముఖుల్ని విచారణ చేయనుంది. అలాగే రోజుకొకరు చొప్పున మొత్తం 12 మంది ప్రముఖుల్ని విచారణ చేపట్టనుంది. మొదటగా 19న డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణకు హాజరు కానున్నారు. అలాగే 20న చార్మి, 21న ముమైద్ ఖాన్, 22న నటుడు సుబ్బరాజును ప్రశ్నించబోతోంది ఎక్సైజ్ శాఖ సిట్. అలాగే 23న కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, 24న హీరో రవితేజను విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సిట్. సో ఆయా డేట్స్ లో రోజుకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 12 మంది సినీ ప్రముఖుల్ని విచారించబోతోంది సిట్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ పైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఎల్లుండి నుంచి ఎక్సైజ్ శాఖలో విచారణ జరగబోతోంది, రోజుకొకరు చొప్పున విచారణ చేయబోతోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి?
ఎల్లుండి నుంచి సిట్ ఎక్సైజ్ లోని సిట్ విభాగం పూర్తిగా డ్రగ్స్ ఏదైతే కేసులో ఉన్న వాళ్ళందరూ విచారించబోతుంది. ఇప్పటికి 12 మందికి సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వాళ్ళలో వాళ్ళు తప్పనిసరిగా సిట్ ముందు హాజరై తమ వాదనకు వినిపించాలని. అయితే ఇందులో ఒకరు మాత్రం ఇప్పటివరకు నోటీసులు అందుకోలేదు, తీసుకోలేదు చెప్తున్నారు. దీంట్లో మహమ్మద్ ఖాన్ డాన్సర్ మహమ్మద్ ఖాన్ ఇప్పటికీ నోటీసులు తీసుకోలేదు. ఆమెకు సంబంధించిన నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ముంబై అడ్రస్ కి ఆ ముంబైలో ఉన్న అడ్రస్ కూడా ట్రేస్ చేసే ప్రయత్నం చేసి అక్కడ కూడా దొరకలేదు. ప్రస్తుతానికి ఆమె బిగ్ బాస్ షోలో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఆమె నోటీసులు ఎక్కడ సర్వ్ చేయాలి అన్న దానిపైన ప్రస్తుతానికి అధికారులు సంధించడం. అయితే మరోవైపు ఇప్పటివరకు 11 మంది నోటీసు అందుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మొదటగా ఎల్లుండి ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరు కావాలంటూ పూరి జగన్నాథ్ ఇప్పటికే నోటీసు ఇచ్చారు. పూరి జగన్నాథ్ తర్వాత చార్మి, తర్వాత ఆర్డర్ ఆఫ్ లిస్ట్ లో ఉన్నట్లయితే మహమ్మద్ ఖాన్, నటుడు సుబ్బరాజు, శ్యాముకే నాయుడు, రవితేజ, శ్రీనివాసరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, నవదీప్, తరుణ్, నందు, తనీష్ ఈ ఆర్డర్ ప్రకారం చూసినట్లయితే 19 నుంచి 27 వరకు వీళ్ళందరినీ ఆర్డర్ ప్రకారంగా పిలుస్తున్నారు. వీళ్ళలో మొదటగా పూరి జగన్నాథ్, చార్మి, తర్వాత మహమ్మద్ ఖాన్ లకు సంబంధించిన విచారణ వాళ్ళు చేయాలని చెప్పి పూర్తిగా ఆలోచన చేస్తారు. అయితే దీంట్లో పూరి చూసినట్లయితే ఇప్పటికీ తాను బయట ఏదో సినిమా షూటింగ్ లో బయట ఉన్నానని చెప్పి పూరి ఇప్పటికే ట్వీట్ చేసి ఉన్నారు. అదే మాదిరిగా రవితేజ కూడా బయట అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడుగా ట్వీట్ చేయడం జరిగింది. మహమ్మద్ ఖాన్ సంబంధించి నోటీసులు తీసుకోలేదు. అయితే మిగతా వాళ్ళందరూ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నారు. అయితే వీళ్ళని ముందుగా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరినీ విచారిస్తారా లేదా అనే విషయం కూడా ప్రస్తుతానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో మొదటగా పూరి ఎల్లుండి రోజు పూరి కనుక రాకపోయినట్లయితే అతని తరఫున న్యాయవాది కనుక ఎవరన్నా వచ్చి టైం తీసుకుంటాడా అన్న ఒక విషయం కూడా దీంట్లో పరిశీలనలో ఉంది. మరోవైపు రవితేజ సంబంధించి ఇదే మాదిరిగా ఉంది. అయితే దీంట్లో కొంతమంది ఎవరైతే డైరెక్ట్ గా అందరూ వచ్చి తప్పనిసరిగా తమ వాదనలు వినిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే చుట్టూ కొన్ని అంశాలను పొందుపరుస్తూ కొన్ని విషయాలను వీళ్లకు ఈ విషయాలకు సంబంధించి తమకు కొన్ని సమాధానాలు కావాలని కూడా కొన్ని ప్రధానం చూసినట్లయితే కెల్విన్ డాటా లిస్ట్ లో ఈ 12 మంది సంబంధించిన పేర్లు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వీళ్ళు పెద్ద మొత్తంలో ఈ ఎల్ఐసి డ్రగ్స్ ను తెప్పించుకున్నట్టుగా కెల్విన్ కాల్ డాటాలో ఉన్నది. కాబట్టి వీళ్ళు డ్రగ్స్ తెప్పించుకున్న వాళ్ళు వీళ్ళు కన్జ్యూమ్ చేశారా లేకుంటే వీళ్ళు ఎవరికైనా అమ్మారా అన్న కోణంలో ప్రధానంగా విచారణ జరగబోతుంది. ఇప్పటికే ఒక 100 ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్న పత్రం ఒకటి కూడా తయారైపోయింది. దీనికి సంబంధించి 3 దశల్లో ఎంక్వైరీ చేయబోతుంది సిట్టు. 3 దశల్లో కూడా 3 కోణాల్లో 3 అధికారులు వేరు విధాలుగా వీళ్ళని క్వశ్చన్ చేయబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఏదైనా కూడా 19 నుంచి ముందుగా థ్యాంక్ యూ రమేష్. ఎల్లుండి నుంచి ఎక్సైజ్ కార్యాలయంలో డ్రగ్స్ కేసు విచారణ కొనసాగబోతోంది. రోజుకొకరు చొప్పున నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్ని విచారించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఎల్లుండి నుంచి ఒక్కొక్కరిని విచారించబోతోంది సిట్. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మహమ్మద్ ఖాన్ అయితే అందుబాటులో లేరు కాబట్టి నోటీసులు అందుకోలేదు. మరి నందు, తనీష్ గురించి ఏంటి? వాళ్ళిద్దరూ మాకు సంబంధం లేదు, నోటీసులు కూడా మాకు రాలేదని మీడియాతో చెప్పడం జరిగింది. వాళ్ళకి నోటీసులు వెళ్ళాయా ఏంటి? వారిని 28న ప్రశ్నిస్తారని చెప్పి వస్తున్న సమాచారం బట్టి ఏంటి విశేషాలేంటి? ఇప్పటికీ మహమ్మద్ ఖాన్ ఇక్కడ ఏదో పూరి జగన్నాథ్ ప్రొడక్షన్ ఆఫీస్ లో మహమ్మద్ ఖాన్ లోకల్ అడ్రస్ ఉంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మహమ్మద్ ఖాన్ సంబంధించి ఎవరు లేకపోవడంతో అక్కడ మహమ్మద్ ఖాన్ సంబంధించి ఎవరికి నోటీసులు ఇవ్వలేకపోయారు. దీంతో ఆ నోటీసు మహమ్మద్ ఖాన్ కు డైరెక్ట్ గా ఇవ్వలేకపోయారు. అయితే మరోవైపు లీగల్ గా వెళ్లి మహమ్మద్ ఖాన్ కు నోటీస్ జారీ చేయాలని చెప్పి కూడా అధికారులు అనుకుంటున్నారు. మరోవైపు నందు ఏదైతే తనీష్ తమకు నోటీసులు అందలేదని చెప్పి 3 రోజుల క్రితం వాళ్ళు చెప్పారు. అయితే వాళ్ళకి సంబంధించి నిన్న వాళ్ళకి నోటీసులు అందాయి. అయితే వాళ్ళకి సంబంధించి కన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చింది. వాళ్ళు కూడా అక్కడ రసీద్ తాము నోటీసులు అందుకున్న తర్వాత రసీద్ కూడా అధికారులకు ఎక్సైజ్ అధికారులకు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు కూడా తప్పనిసరిగా లాస్ట్ చివరి రోజున వీళ్ళిద్దరు కూడా సిట్టు ముందు హాజరై తమ వాదనలను వినిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో సిట్టు కొన్ని అంశాలను ముఖ్యంగా కొన్నిటి మీద దృష్టి పెట్టింది అని చెప్పవచ్చు. కెల్విన్ కాల్ డాటాలో వీళ్ళందరూ 12 మంది సంబంధించి నెంబర్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, వీళ్ళు ప్రధానంగా ఉన్నాయి. వీళ్ళు ఎక్కువ సార్లు కెల్విన్ దగ్గర నుంచి ఎల్ఎస్టీ డ్రగ్స్ తెప్పించున్నట్లుగా
కెల్విన్ కాల్డాటాలో ఉండడం జరిగింది. ఆ నేపథ్యంలో వీళ్ళు 12 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులు జారీ చేసుకున్న వీళ్ళందరినీ కూడా పూరి జగన్నాథ్ని మొదటగా 19వ తేదీన విచారించబోతున్నారు. తర్వాత రోజున చార్మిని విచారించబోతున్నారు. ఆ తర్వాత మమేద్ ఖాన్ అందుబాటులో లేనందున ఆ రోజున సుబ్బరాజు కావచ్చు, లేకుంటే శాంతియా నాయుడు కావచ్చు, వీళ్ళని విచారించే అవకాశం ఉంటే ఇలా మొత్తం చూసినట్టే 27వ తేదీ వరకు కూడా 19 నుంచి 27వ తేదీ వరకు కూడా మొత్తం 12 మంది సినీ ప్రముఖుల్ని విచారించేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. దీంట్లో మొత్తానికి చూసినట్లయితే సిట్టు 3 దఫాల్లో ఒక్కొక్క వ్యక్తిని 3 దఫాల్లో 3 కోణాల్లో విచారిస్తుంది. విచారణ దశలో ప్రతి అంశాన్ని కూడా ఆడియో షూటింగ్ కూడా తప్పనిసరిగా చేయబోతుంది. ఎందుకంటే డ్రగ్స్ కేసులో తాము ముందుగా చెప్పిన మాటని తర్వాత కాదని చెప్పి పుక్కాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 దశల్లో సిట్టు అధికారులు విచారించి ప్రతి అంశాన్ని కూడా వీళ్ళు చెప్పిన ప్రతి మాటను కూడా ఆడియో వీడియోని షూట్ చేసి దాన్ని రికార్డింగ్ గా భద్రపరిచి కోర్టుకు సమర్పించబోతున్నారు. అయితే వీళ్ళని ప్రధానంగా ఎందుకు పిలుస్తున్నాము అని చెప్పి సిట్ అధికారులు చెప్పే అంశాల్లో ప్రధానంగా వీళ్ళు కెల్విన్ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను కొనుగోలు చేశారు. కాబట్టి వీళ్ళు డ్రగ్స్ ని వీళ్ళు తీసుకున్నారా సినీ ప్రముఖులు, లేకుంటే వీళ్ళే వేరే ఎవరికైనా సప్లై చేశారా అన్న కోణంలో ప్రధానంగా విచారించబోతున్నారు. ఒకవేళ వీళ్ళు కనుక వేరే వాళ్లకు సప్లై చేసినట్లయితే వాళ్ళ మీద తగిన చర్యలు ఉండబోతున్నాయి. ప్రధానంగా అవసరమైన పక్షంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా మనకు సిట్ అధికారుల నుంచి వస్తున్న సమాచారం. ఏమైనప్పుడు కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేని వాళ్ళ సంఘటన సంబంధించి వాళ్ళ న్యాయవాదులు ఎవరన్నా ఇక్కడికి హాజరై వాళ్ళు వాళ్ళ తరఫున టైం తీసుకున్న తర్వాత వస్తామని చెప్పేమన్నా టైం ఏం తీసుకుంటారా అన్న విషయం కూడా ప్రస్తుతానికి వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రమేష్. ముంబైలో సాయి పూర్ణిమ పేరెంట్స్ కు నిరాశ మిగిలింది. ఆమె వారితో కలిసి వచ్చేందుకు ససేమిరా అనటంతో తల్లిదండ్రులు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. అసలు వారితో మాట్లాడేందుకు కూడా పూర్ణిమ ఇష్టపడలేదు. అయితే జువెనల్ కోర్టు ఆదేశంతో రేపు హైదరాబాద్ కు పూర్ణిమను తీసుకురానున్నారు. మరోవైపు ఈ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆమె ఇంటి నుంచి 1000 రూపాయలతో వదిలి వెళ్లిపోయింది. హైదరాబాద్ నుంచి వెళ్లిన పూర్ణిమ 30 రోజుల పాటు షిరిడీలో తలదాచుకుంది. 4 రోజుల కిందట షిరిడీ నుంచి ముంబైలోని దాదర్కు వెళ్లిన పూర్ణిమ ఓ స్టూడియో ముందు తచ్చాడుతుండగా స్థానిక పోలీసులు అనుమానంతో పట్టుకున్నారు. ఆ వెంటనే దాదర్లోని బాలికల సదర్ హోంకు తరలించారు. అయితే తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని అందుకే తాను ఇంటి నుంచి పారిపోయానని పూర్ణిమ చెప్పినట్టు తెలుస్తోంది. 2 ఏళ్ల పాటు తల్లిదండ్రులను చూడనంటూ మొండికేస్తోంది. ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది పూర్ణిమ ఏం కావాలనుకుంటోందో. సోషల్ మీడియా ప్రభావం ఆమెపై ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫేస్బుక్ లో వచ్చే డబ్ స్మాష్లు ఆమెను చాలా అట్రాక్ట్ చేశాయి. దీంతో ఆమె కూడా డబ్ స్మాష్లతో అదరగొట్టింది. స్నేహితుల నుంచి మంచి కామెంట్స్ రావడంతో బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి ముంబైకు చెక్కేసింది. ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? సాయి పూర్ణిమ తల్లిదండ్రులు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతి శర్మ అందిస్తారు. శర్మ, పూర్ణిమ తల్లిదండ్రులు మాట్లాడేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. ఎందుకు, అసలు ఏమంటున్నారు వాళ్ళు? హైదరాబాద్ తిరిగి వచ్చేస్తున్నారా? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఉదయం నుంచి కూడా హై డ్రామా కొనసాగింది. రాత్రి పూర్ణిమ తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ముంబై నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డోంగ్రీ జువైనల్ హోమ్ కు ఆ అమ్మాయి ఉన్నటువంటి ప్లేస్ కు వచ్చారు. వాళ్ళు లోనికి వెళ్లి ఆ అమ్మాయిని కలిసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఉదయం నుంచి కొద్దిసేపటి క్రితం అంటే సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అమ్మాయిని వాళ్ళు కనీసం చూడలేకపోయారు. అంటే దూరం నుంచి చూసినా అమ్మాయి ఒకవేళ చూస్తే వాళ్ళని చూసేందుకే నిరాకరించింది. కనీసం మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడినటువంటి ప్రయత్నం మాత్రం జరగలేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి తల్లిదండ్రులతో మాట్లాడేటువంటి ఇష్టం లేనట్టుగా స్పష్టంగా కనబడుతోంది. వాళ్ళు అందుకే నిరాశతో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. కాసేపట్లో
ముంబై ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఎంతో ఆశతో వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇన్నాళ్లు 40 రోజుల పాటు అమ్మాయి కనిపించకుండా పోయింది. నిన్న పుట్టినరోజు జరిగింది. కనీసం క్షేమ సమాచారం రోజైనా లభించింది. అయితే అందుకే వాళ్ళు రాత్రి అక్కడి నుంచి ముంబైకి వచ్చి ముంబై నుంచి రోడ్డు మార్గం ద్వారా మళ్ళీ ఇక్కడికి తాను ఉంటున్నటువంటి జువైనల్ హోమ్ కి రాగలిగారు. కానీ పొద్దున్న నుంచి వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారు. తన చిన్నారి చూసి ఆమెతో మాట్లాడాలి. ఎందుకంటే 40 రోజుల పాటు దూరం అయింది కాబట్టి ఆమెతో మాట్లాడి నేరుగా తీసుకువెళ్లాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ హైదరాబాద్ లో ఆమె పైన మొదట మిస్సింగ్ కేసు నమోదైంది. ఆ తర్వాత కిడ్నాప్ కేసుగా మారింది. అందుకోసమే ఆమె అమ్మాయిని నేరుగా తల్లిదండ్రులకు ఇవ్వకుండా హైదరాబాద్ కు తీసుకువెళ్లాలని భావించారు. కానీ ఈ లోపు తల్లిదండ్రులతో కనీసం మాట్లాడించాలనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ అమ్మాయి మాత్రం పూర్తిగా విముఖత వ్యక్తం చేసింది. గత నెల 7వ తేదీన ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత మరి అంతకుముందు ఏం జరిగింది, ఆ తల్లిదండ్రులు మరి తీవ్రంగా మందలించారా లేదైనా మరే కారణమైనా ఉందా అనేటువంటిది తెలియాల్సి ఉంది. మరి ఆ మనస్తాపం చెందే 7వ తేదీన ఆమె ఇంట్లో నుంచి స్కూల్ కు వెళ్తానని చెప్పి బయలుదేరింది. మరి అక్కడి నుంచి రైల్లో షిరిడి వెళ్ళింది. మరి ఇప్పుడు ఒక కొత్త కథనం వినిపిస్తోంది. ఆమెకు తన కలలో ఒక దేవుడు కనిపించాడు. ఆ దేవుడు తన తల్లిదండ్రులతో 2 సంవత్సరాల పాటు దూరంగా ఉండాలి, వాళ్ళు అపాయంలో ఉన్నారు, వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది తాను ఉంటే, అందుకే తాను దూరంగా ఉండాలని కలలో చెప్పాడు. కాబట్టి తాను దూరంగా ఉండేందుకే ఇంత దూరం వచ్చాననేటువంటి ఒక కొత్త కథనం వినిపిస్తోంది. మరి ఆ అమ్మాయి మానసిక స్థితి ఏమైనా మారిందా? మరి బాలీవుడ్ లో నటించేందుకు మరి మొదట వచ్చాను అని చెప్పి ఒక కథనం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ ముగిసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి ఈ భేటీలో తీవ్రస్థాయిలో పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ఎంపిక చేసినట్టు సమాచారం అందుతోంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో దీనికి సంబంధించి అధికారికంగా అమిత్ షా ప్రకటన చేయబోతున్నారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ల స్వీకరణకు రేపే చివరి రోజు కావడంతో ఈ రోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కన్ఫర్మ్ చేసింది. ఈ రాత్రి కేంద్ర మంత్రి అలాగే పార్టీ పదవులకు కూడా వెంకయ్య రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును ఎంపిక చేసింది బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం.
ప్రధాని అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఏదైతే ఉత్కంఠ ఉందో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్నదానికి సస్పెన్స్ తొలగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన, అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడును ఎంపిక చేసినట్టుగా అధికారిక ప్రకటన మరి కాసేపట్లోనే అమిత్ షా ప్రకటించబోతున్నారు. అమిత్ షా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పబోతున్నారు. అలాగే ఈ రాత్రికి కేంద్ర మంత్రి అలాగే పార్టీ పదవులకు వెంకయ్యనాయుడు రాజీనామా చేస్తారు. ఎందుకంటే రేపే ఉపరాష్ట్రపతి అభ్యర్థి పోటీకి సంబంధించి నామినేషన్లకి రేపే చివరి రోజు కావడంతో ఈ రోజు ఈవినింగ్ ప్రధాని అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ఎంపిక చేసింది. ఈ రాత్రికి కేంద్ర మంత్రి అలాగే పార్టీ పదవులకు కూడా రాజీనామా చేయబోతున్నారు వెంకయ్య. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి అమిత్ షా అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి కసరత్తు పూర్తయింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మొదట అనుకున్నట్టే వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది సమావేశం. సో ఈ రాత్రికి కేంద్ర మంత్రి పార్టీ పదవులకు వెంకయ్యనాయుడు రాజీనామా చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడబోతోంది. అమిత్ షా ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని చెప్పబోతూ ఉన్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ఎంపిక చేసింది బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. ఉత్కంఠకు తెరదించింది బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. ప్రధాని అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై కసరత్తు పూర్తయింది. వస్తున్న సమాచారాన్ని బట్టి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని ఎంపిక చేశారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతోంది. అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయబోతున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ఎంపిక చేశారు. పార్టీ సీనియర్ నేత, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండే వ్యక్తి వెంకయ్యనాయుడు. సో ఈ రాత్రికి కేంద్ర మంత్రి పార్టీ పదవులకు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్, పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈ ఘటనకి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందించేందుకు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సుదీర్ఘంగా జరిగినటువంటి చర్చల్లో చాలా అనేకమైనటువంటి వాదాలు ప్రతివాదనలు జరిగాయి. అదేవిధంగా వెంకయ్యనాయుడు కూడా స్వయంగా బోర్డు సభ్యులతో తనకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. సమావేశం నుంచి అక్కడి నుంచే ప్రధానమంత్రి స్వయంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా సంప్రదింపులు జరిపారు. వారందరి ఏకాభిప్రాయం మేరకు ఎట్టకేలకు ఎన్టీవీ గత 2 రోజులుగా చెప్తున్న దాన్ని బట్టి వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. ఆ మేరకు ఖరారు చేయడంతో పాటు ఇతరత్ర అనేక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. మధ్యలో సమావేశంలో
పీయూష్ గోయల్ను కూడా అర్థాంతరంగా పిలిపించడం జరిగింది. ఆ తర్వాత సమావేశం ముగియగానే సుష్మా స్వరాజు, నితిన్ గడ్కరీ వీరంతా కూడా సమావేశం నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్వయంగా వెంకయ్యనాయుడు కూడా సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత సుష్మా స్వరాజు చూసి మాట్లాడుతూ ఇంకా మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అంటూ మాట్లాడటంతో అభ్యర్థిత్వం ఖరారైపోయినట్లుగా అందరూ కూడా భావించడం జరిగింది. ఆ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు పార్టీ పరంగా అత్యంత ఉన్నత స్థాయి విధాన నిర్ణయకు సంబంధించినటువంటి పార్లమెంటరీ బోర్డు ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం వెంకయ్యనాయుడు తన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేయనున్నారు. వెంకయ్యనాయుడు ఎంపిక వెనుక అనేక కసరత్తు జరిగింది. బీజేపీకి ఉన్నటువంటి అవసరాలు, బీజేపీ నాయకత్వం ఆలోచించిన తీరు కనుక చూసినట్టయితే చాలా వ్యూహాత్మకంగా ఉంది. దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తిని, అది కూడా బీజేపీకి చెందినటువంటి రాజకీయవేత్తకే ఈ పదవి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వెంకయ్యనాయుడును ప్రతిపాదించడం జరిగింది. ప్రధానంగా అనేక సంక్షోభ సమయాల్లో పార్టీ పరంగా పార్టీ బలహీనంగా ఉన్న క్షణాల్లో కూడా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి. విద్యార్థి దశ నుంచి కూడా అంచెలంచెలుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, అదేవిధంగా ఇప్పుడు రాజ్యాంగ ఉన్నత పదవి, ఇలా అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఏకైక వ్యక్తి, దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి, రాజకీయ నాయకుడు, బీజేపీ పార్టీ చెందినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి వెంకయ్యనాయుడే అత్యంతమైనటువంటి ఆమోదకమైనటువంటి అభ్యర్థిత్వం అంటూ బీజేపీ నాయకత్వం ఆ సమావేశంలో అందరూ నాయకులంతా కూడా ప్రతిపాదించడం జరిగింది, చర్చించడం జరిగింది. ఇక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అయితే చెప్పే అవకాశం లేదు. వారు ఏకగ్రీవంగా ఏమాత్రం చర్చ లేకుండానే వెంకయ్యనాయుడు పేరు చెప్పగానే అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఇది కాకుండా కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచించే తీరు, ప్రతిపక్షాల నుంచి కూడా బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు పట్ల చాలా సానుకూలత ఉంది. వారంతా కూడా ఖచ్చితంగా కొంత క్రాస్ ఓటింగ్ జరిగి మరింత భారీ మెజారిటీతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయంతో కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. ఈ మొత్తం గత 3 రోజులుగా బీజేపీ అంతర్గతంగా జరిగినటువంటి చర్చల్లో కూడా అభ్యర్థిత్వం పట్ల కాస్త ఊగిసలాట ఉన్నప్పటికీ కూడా వెంకయ్యనాయుడు క్రియాశీల రాజకీయాల నుంచి దూరం అవుతున్న బాధను వ్యక్తం చేసినప్పటికీ కూడా బీజేపీ నాయకత్వం పార్టీకి ఉన్నటువంటి అవసరాలను తెలియచేసి ఆయన ఒప్పించింది. ఆ మేరకు మొత్తానికి వెంకయ్యనాయుడు చివరకు ఆఖరకు తన అభిప్రాయాన్ని కూడా బీజేపీ నాయకత్వం చేసినటువంటి నిర్ణయానికి అనుగుణంగానే తల ఊపారు. ఆ మేరకు అభ్యర్థిత్వం ఖరారైపోయింది. ఇక జరగాల్సిన తంతు, తాను కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ముందుగా రాజీనామా చేయాల్సి ఉంది. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి, రాజ్యాంగ ఉన్నత పదవులకు ఎలాంటి పార్టీకి ఎఫిలియేషన్ లేకుండా, ఏ పార్టీ అనుబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా వ్యవహరించాల్సిన తీరు సంప్రదాయంగా వస్తుంది. కాబట్టి బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయనున్నారు. ఇదే అంశాన్ని తన మిత్రుల వద్ద, తన సీనియర్ నాయకుల వద్ద చెప్పుకున్నారు. తల్లి లాంటి పార్టీని వీడిపోవాలంటే తనకు బాధగా ఉందన్న అభిప్రాయాన్ని వెంకయ్యనాయుడు వ్యక్తం చేసినప్పటికీ కూడా పార్టీ అవసరాలు, దేశ అవసరాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ పదవి, రాజ్యసభ అధ్యక్షుడిగా నిర్వహించాల్సిన పాత్ర గురించి బీజేపీ నాయకత్వం ఆయనకి ఒప్పింపజేసేలా చేసింది. సభా కార్యక్రమాన్ని నిర్వహించడంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వెంకయ్యనాయుడు మినహాయించి ఇంకెవరూ చేయలేరు అన్న అభిప్రాయాన్ని తెలియచేయడంతోనే వెంకయ్యనాయుడు వెంటనే అంగీకరించాల్సి వచ్చింది. రాజ్యసభలో అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అనేకమైనటువంటి బిల్లులు ఆమోదింపజేసే విషయంలో సమన్వయంతో అందరినీ కూడా ఒప్పింపజేసి ఆ సభ సజావుగా జరిగేటట్లు, ఆ బిల్లులు ఆమోదం పొందేటట్లు చేయాల్సినటువంటి చాకచక్యము, నైపుణ్యము, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఒక వెంకయ్యనాయుడికే ఉందన్న అభిప్రాయంతో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. కాబట్టి ఆ అభిప్రాయాన్ని అంగీకరిస్తూ తనకున్నటువంటి ఎలాంటి ఇష్టాయిష్టాలతో తావు లేకుండా అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణయానికి ఆయన తలొగ్గారు. ఆ మేరకు అభ్యర్థిత్వం పట్ల అందరూ కూడా ఆమోదం వ్యక్తం చేయడంతో ఆఖరికి ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం ఖరారైంది. ఇక కాబోయే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడే. అయితే ప్రతిపక్షాల తరఫున గోపాలకృష్ణ గాంధీ ప్రతిపక్షాల మద్దతుతో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాల నుంచి కూడా కొంతమేరకు క్రాస్ ఓటింగ్ జరిగి వెంకయ్యనాయుడు వ్యక్తిత్వం, వెంకయ్యనాయుడుకు ఉన్నటువంటి అనుభవం, చొరవ, వారి పట్ల ఉన్నటువంటి సానుకూలత, వారి పట్ల ఉన్నటువంటి స్నేహభావం, సభలో హుందాగా వ్యవహరించే తీరు, ఇవన్నీ కూడా ఆయన పట్ల చాలా సానుకూలతగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఎంపీలంతా కూడా వెంకయ్యనాయుడుకు ఓటు వేసే అవకాశం ఉంది. కాబట్టి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ మెజారిటీతో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాబోతున్నారన్న అంశం సర్వత్రా వెల్లడవుతుంది. ఇక కాబోయే ఉపరాష్ట్రపతి రేపు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆగస్టు 5వ తేదీన ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నిక తర్వాత తదుపరి జరిగే కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతిగా
ఒక తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు ఒక రాజ్యాంగ ఉన్నత పదవిని అధిరోహించనున్నారు. ఉన్న పరిస్థితుల్లో వెంకయ్య నాయుడు కొంచెం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలంటే కొంచెం విముఖత వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి పదవికి నిన్నటిదాకా. రైట్, ఆయన్ని ఒప్పించడంలో బీజేపీ అధిష్టానం ఎటువంటి కసరత్తు చేసింది, ఆయన ఒప్పుకోవటంలో బీజేపీ నేతలు ఎటువంటి విశేషాలను ఆయన ముందు ఉంచారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల పురోగభివృద్ధి చాలా వేగవంతంగా జరగాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అదేవిధంగా ప్రజలు కూడా ఆశించారు. అయితే ఆ మేరకు ఒక కేంద్ర మంత్రిగా, ఒక సీనియర్ నాయకుడిగా బీజేపీలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి పలుకుబడి, ఆయనకున్నటువంటి ప్రతిష్ట, ఆయనకున్నటువంటి పరిచయాలు ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల పురోగభివృద్ధికి దోహదం చేస్తాయని అందరూ కూడా ఆశించారు. అందుకనే క్రియాశీల రాజకీయాల నుంచి ఆయన కనుక తప్పుకున్నట్లయితే రాజ్యాంగ ఉన్నత పదవి కాబట్టి ప్రతిరోజు కూడా నిత్యం కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడటానికి కానీ ఇతరత్ర అధికారులతో మాట్లాడడానికి కానీ పెద్దగా అవకాశం ఉండకపోవచ్చు. అదే కేంద్ర మంత్రిగా ఉన్నట్లయితే తన ఛాంబర్కి కానీ లేకపోతే తానే అవసరమైతే ఇతరులతో కూడా మాట్లాడి వారందరినీ కూడా ఒప్పించి రాష్ట్రానికి వేగవంతంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను క్లియర్ చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఉపరాష్ట్రపతిగా అది ఒక రాజ్యాంగ ఉన్నత పదవి కాబట్టి కొంత విలువలు, కొంత సంప్రదాయాలు పాటించాల్సి ఉంది. కాబట్టి అలాంటి కొంత అడ్డంకి ఉండే అవకాశం ఉందన్న ఆందోళన, భయం ఇటు తెలుగు ప్రజల్లో ఉంది. అదేవిధంగా తన సహచరుల మిత్రులు, అదేవిధంగా అధికార పక్షంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పక్ష సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ఆఖరులకు ముఖ్యమంత్రులు కూడా అభిప్రాయంతో ఉన్నారు. మొత్తానికి ఈ రాజ్యాంగ ఉన్నత పదవిలో కొన్ని సంప్రదాయాలు పాటించాలి కాబట్టి అంత. రైట్ ప్రసాద్, ఒక్క నిమిషం. ప్రస్తుతం అమిత్ షా మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. बैठक समाप्त हुई है। देश में जो उपराष्ट्रपति पद के लिए चुनाव होने जा रहा है उसमें पार्लियामेंट्री बोर्ड के सभी सदस्य और एनडीए के सभी साथियों से चर्चा करने के बाद पार्लियामेंट्री बोर्ड ये निर्णय पर पहुंचा है कि भाजपा के वरिष्ठ नेता और अर्बन डेवलपमेंट मिनिस्टर श्री एम वेंकैया नायडू जी एनडीए की ओर से उपराष्ट्रपति पद के लिए प्रत्याशी होंगे। वेंकैया नायडू का परिचय देने की वैसे जरूरत नहीं है। अक्रॉस द पार्टी लाइन वेंकैया जी देश के वरिष्ठतम नेताओं में से एक है। श्री वेंकैया नायडू 1970 से ही सार्वजनिक जीवन में रहे। पहले विद्यार्थी परिषद के कार्यकर्ता रहे, स्टूडेंट यूनियन के अध्यक्ष भी रहे, जेपी मूवमेंट के एक दक्षिण के महत्वपूर्ण नेता बने और बाद में आंध्र प्रदेश की यूथ विंग के अध्यक्ष रहे, भाजपा युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष रहे, भाजपा के महासचिव रहे, 2 बार भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष बने, 2 बार लेजिस्लेटिव असेंबली के मेंबर रहे। करीब 25 साल से लंबा सुदीर्घ संसदीय कार्य का उनका अनुभव है। वो अटल जी की सरकार में ग्रामीण विकास मंत्री रहे और अभी श्री नरेंद्र मोदी जी की सरकार में वो अर्बन डेवलपमेंट मिनिस्टर और आईएनबी मिनिस्टर के नाते यशस्वी रूप से काम कर रहे हैं। वेंकैया जी बचपन से ही भारतीय जनता पार्टी के साथ जुड़े रहे और एक छोटे से कार्यकर्ता से शुरू होकर एक किसान परिवार से आकर आज वेंकैया जी भारतीय जनता पार्टी के सभी संगठनात्मक पदों पर काम करते करते देश के अर्बन डेवलपमेंट मिनिस्टर हैं।
श्री वेंकैया जी का नाम एनडीए के सभी साथी दलों ने उसका स्वागत किया है और भारतीय जनता पार्टी के पार्लियामेंट्री बोर्ड ने सर्वानुमत से श्री वेंकैया नायडू जी के नाम पर अपनी मुहर लगाई है। कल वेंकैया जी अपना नामांकन करेंगे। उपराष्ट्रपति पद के प्रत्याशी नाते, एनडीए के प्रत्याशी नाते, भारतीय जनता पार्टी के प्रत्याशी नाते। धन्यवाद। ऑपोजिशन ने ऑलरेडी अपना नाम डिक्लेयर कर चुके हैं, तो सर्वानुमति करनी होती तो शायद वो थोड़ा राह देखते। अभी तो 11 बजे का तय है, तो आपको और भी मीडिया विभाग की ओर से सूचित किया जाएगा थोड़े समय में। देखिए, मैं ये सारी चीजों में पढ़ना नहीं चाहता। मैं इतना जानता हूं कि वेंकैया नायडू जी अक्रॉस द पार्टी लाइन देश के वरिष्ठतम नेताओं में से एक है और सबसे अनुभवी नेताओं में से एक है। इसलिए पूरे एनडीए के दलों ने और भारतीय जनता पार्टी ने उनके नाम को चयनित किया है। ऐसी कोई बात नहीं है। वेंकैया जी ने शुरुआत से ही पार्टी के हर निर्णय को स्वीकारा है और ये निर्णय को भी उन्होंने बड़े मन से स्वीकार किया है। धन्यवाद। बहुत सारे नाम होते हैं, मगर अंत में ये नाम फाइनल किया गया है। धन्यवाद। బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ఖరారు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు అనేక చర్చల అనంతరం వెంకయ్య నాయుడును ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మరో పక్కన వెంకయ్యకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, అలాగే పార్టీకి ప్రజలకు చేసిన సేవల్ని దృష్టిలో ఉంచుకుని వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టుగా కూడా అమిత్ షా తెలియజేశారు. అలాగే ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు అన్ని విధాలా అర్హులంటూ ఆయన కొనియాడటం జరిగింది. అలాగే వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వానికి, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలంటూ ఆయన మీడియా ముఖంగా కోరటం జరిగింది. ప్రధాని అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ ముగిసిన అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడారు. వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వాన్ని, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫు నుంచి వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొదటి తెలుగు వ్యక్తి, భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి కూడా
రాష్ట్ర పార్టీ తరఫు నుంచి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేస్తాం. అల్లుపేరుగలిగినటువంటి నాయకుడు శ్రీ వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఆనాడు జనతా పార్టీలో రాజకీయంగా చేరి భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా 2 సార్లు నెల్లూరు జిల్లా నుంచి వారు ఎన్నిక కావడము, తదనంతరము వారు అంచెలంచెలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ స్థాయిలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షుడిగా పార్టీ కొనసాగడమే కాకుండా మొదటిసారి వాజ్పేయి గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా, రెండోసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం నిజంగా ఇది తెలుగు జాతికి ఇది ఒక అరుదైనటువంటి గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం మాకు దక్కింది. వారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నేను హైదరాబాద్లో పార్టీ బాధ్యతలు చేపడుతున్నప్పుడు వారి దగ్గర అనేక విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది. వారి యొక్క క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, వారు పార్టీ కోసం చేసిన కృషి, పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటించి ప్రచారం చేసి ఈరోజు వారు భారత రాష్ట్రపతి, ఈరోజు భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక లాంఛనమైనప్పటికీ గెలుపు ఖాయం. ఈ పరిస్థితుల్లో తెలుగు వారందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక సమర్థుడైనటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా ఇది 4వ పర్యాయం కొనసాగడం, వారు పార్లమెంట్ సభ్యుడిగా అనేక బాధ్యతలు కమిటీల్లో కూడా నిర్వర్తించి ఆ బాధ్యతలకు పదవులకే వన్నెపించిన వ్యక్తి ఈరోజు నిజంగా రాజ్యసభలో సమర్థుడైన వ్యక్తి అవసరమైనటువంటి భావనతోనే బీజేపీ अभी भारतीय जनता पार्टी की पार्लियामेंट्री बोर्ड की बैठक समाप्त हुई है। देश में जो उपराष्ट्रपति पद के लिए चुनाव होने जा रहा है उसमें पार्लियामेंट्री बोर्ड के सभी सदस्य और एनडीए के सभी साथियों से चर्चा करने के बाद पार्लियामेंट्री बोर्ड ये निर्णय पर पहुंचा है कि भाजपा के वरिष्ठ नेता और अर्बन डेवलपमेंट मिनिस्टर श्री एम वेंकैया नायडू जी एनडीए की ओर से उपराष्ट्रपति पद के लिए प्रत्याशी होंगे। वेंकैया नायडू का परिचय देने की वैसे जरूरत नहीं है। अक्रॉस द पार्टी लाइन वेंकैया जी देश के वरिष्ठतम नेताओं में से एक है। श्री वेंकैया नायडू 1970 से ही सार्वजनिक जीवन में रहे। पहले विद्यार्थी परिषद के कार्यकर्ता रहे, स्टूडेंट यूनियन के अध्यक्ष भी रहे, जेपी मूवमेंट के एक दक्षिण के महत्वपूर्ण नेता बने और बाद में आंध्र प्रदेश की यूथ विंग के अध्यक्ष रहे, भाजपा युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष रहे, भाजपा के महासचिव रहे, 2 बार भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष बने, 2 बार लेजिस्लेटिव असेंबली के मेंबर रहे। वैसे देखें तो करीब 25 साल से लंबा सुदीर्घ संसदीय कार्य का उनका अनुभव है।
वो अटल जी की सरकार में ग्रामीण विकास मंत्री रहे और अभी श्री नरेंद्र मोदी जी की सरकार में वो अर्बन डेवलपमेंट मिनिस्टर और I&B मिनिस्टर के नाते यशस्वी रूप से काम कर रहे हैं। वेंकैया जी बचपन से ही भारतीय जनता पार्टी के साथ जुड़े रहे और एक छोटे से कार्यकर्ता से शुरू होकर एक किसान परिवार से आकर आज वेंकैया जी भारतीय जनता पार्टी के सभी संगठनात्मक पदों पर काम करते करते देश के अर्बन डेवलपमेंट मिनिस्टर हैं। श्री वेंकैया जी का नाम एनडीए के सभी साथी दलों ने उसका स्वागत किया है और भारतीय जनता पार्टी के पार्लियामेंट्री बोर्ड ने सर्वानुमत से श्री वेंकैया नायडू जी के नाम पर अपनी मुहर लगाई है। कल वेंकैया जी अपना नामांकन करेंगे उपराष्ट्रपति पद के प्रत्याशी के नाते, एनडीए के प्रत्याशी के नाते, भारतीय जनता पार्टी के प्रत्याशी नाते। ऑपोजिशन ने ऑलरेडी अपना नाम डिक्लेयर कर चुके हैं, तो सर्वानुमति करनी होती तो शायद वो थोड़ा राह देखते। अभी तो 11 बजे का तय है, तो आपको और भी मीडिया विभाग की ओर से सूचित किया जाएगा थोड़े समय में। देखिए, मैं ये सारी चीजों में पढ़ना नहीं चाहता। मैं इतना जानता हूं कि वेंकैया नायडू जी अक्रॉस द पार्टी लाइन देश के वरिष्ठतम नेताओं में से एक है और सबसे अनुभवी नेताओं में से एक है। इसलिए पूरे एनडीए के दलों ने और भारतीय जनता पार्टी ने उनके नाम को चयनित किया है। ऐसी कोई बात नहीं है। वेंकैया जी ने शुरुआत से ही पार्टी के हर निर्णय को स्वीकारा है और ये निर्णय को भी उन्होंने बड़े मन से स्वीकार किया है। धन्यवाद। मित्रों, आप सभी का स्वागत है। अभी अभी भारतीय जनता पार्टी की पार्लियामेंट्री बोर्ड की बैठक समाप्त हुई है। देश में जो उपराष्ट्रपति पद के लिए चुनाव होने जा रहा है, उसमें पार्लियामेंट्री बोर्ड के सभी सदस्य और एनडीए के सभी साथियों से चर्चा करने के बाद पार्लियामेंट्री बोर्ड ये निर्णय पर पहुंचा है कि भाजपा के वरिष्ठ नेता और अर्बन डेवलपमेंट मिनिस्टर श्री एम वेंकैया नायडू जी एनडीए की ओर से उपराष्ट्रपति पद के लिए प्रत्याशी होंगे। वेंकैया नायडू का परिचय देने की वैसे जरूरत नहीं है। अक्रॉस द पार्टी लाइन वेंकैया जी देश के वरिष्ठतम नेताओं में से एक है। श्री वेंकैया नायडू 1970 से ही सार्वजनिक जीवन में रहे। पहले विद्यार्थी परिषद के कार्यकर्ता रहे, स्टूडेंट यूनियन के अध्यक्ष भी रहे, जेपी मूवमेंट के एक दक्षिण के महत्वपूर्ण नेता बने और बाद में आंध्र प्रदेश की यूथ विंग के अध्यक्ष रहे, भाजपा युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष रहे, भाजपा के महासचिव रहे, 2 बार भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष बने, 2 बार लेजिस्लेटिव असेंबली के मेंबर रहे। वैसे देखें तो करीब 25 साल से लंबा सुदीर्घ संसदीय कार्य का उनका अनुभव है। वो अटल जी की सरकार में ग्रामीण विकास मंत्री रहे और अभी श्री नरेंद्र मोदी जी की सरकार में वो अर्बन डेवलपमेंट मिनिस्टर और I&B मिनिस्टर के नाते यशस्वी रूप से काम कर रहे हैं। वेंकैया जी बचपन से ही भारतीय जनता पार्टी के साथ जुड़े रहे और एक छोटे से कार्यकर्ता से शुरू होकर एक किसान परिवार से आकर आज वेंकैया जी भारतीय जनता पार्टी के सभी संगठनात्मक पदों पर
काम करते करते देश के अर्बन डेवलपमेंट मिनिस्टर हैं। श्री वेंकैया जी का नाम एनडीए के सभी साथी दलों ने उसका स्वागत किया है और भारतीय जनता पार्टी के पार्लियामेंट्री बोर्ड ने सर्वानुमत से श्री वेंकैया नायडू जी के नाम पर अपनी मुहर लगाई है। कल वेंकैया जी अपना नामांकन करेंगे। उपराष्ट्रपति पद के प्रत्याशी नाते, एनडीए के प्रत्याशी नाते, भारतीय जनता पार्टी के प्रत्याशी नाते ऑपोजिशन ने ऑलरेडी अपना नाम डिक्लेयर कर चुके हैं, तो सर्वानुमति करनी होती तो शायद वो थोड़ा राह देखते। अभी तो 11 बजे का तय है, तो आपको और भी मीडिया विभाग की ओर से सूचित किया जाएगा।